ఇప్పుడు బిడ్డ పెళ్ళిని వాడు 14 లక్షలు ఏం తిప్పలు పెట్టి తెచ్చుకుంటాడో ఏమో, ఏంటి వాని పరిస్థితి? మన బిడ్డ పెళ్లి పరిస్థితి ఏంటి? వాడు పెళ్లి పత్రిక చూపినాడు, బిడ్డ పెళ్ళి అని చెప్పినాడు. వాళ్ళ ప్రాంతం నుంచి కొంతమంది తెలిసిన వ్యక్తులతో మాట్లాడించారు, పెళ్ళి ఉందని వాళ్ళు చెప్తున్నారు. ఈ మాదిరిగా ఇట్లా దాడులు చేసి ప్రజలను మభ్యపెట్టి వంచన చేసి అధికారులు, ప్రజాప్రతినిధులు వీళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు. వీళ్ళు పోలీసులు, రెవెన్యూ వాళ్ళు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ డబ్బులు సంపాదించుకోవచ్చునా? ఒక ప్రజలు డబ్బు సంపాదించుకుంటే తప్పైందా? నాకు ఒక అతను నెల్లూరుకి సంబంధించిన అతను ఫోన్ చేసినాడు, పొద్దున చేసినాడు. ఏం సార్ ఇట్లా జరిగిందే మీ ఊర్లో అంటే, అవునా నేను కూడా రాత్రి విన్నాను జరిగిందంట. ఏంటి సార్ మా నెల్లూరులో అట్లా ఏం లేదు, ఇక్కడనే ఎందుకు అట్లా జరుగుతుంది అని చెప్పి అడిగితే ఏం చెప్తాం మనం? ప్రభుత్వం అటువంటి ప్రభుత్వం ఉంది, అటువంటి ప్రభుత్వానికి ఓట్లు వేసినారు, అటువంటి ప్రజాప్రతినిధి మేము ఎన్నుకున్నాం కాబట్టి ఉంది.